రేపు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన బీసీ రిజర్వేషన్ల బంద్కు సిపిఐ మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ నాయకులతో బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల ప్రతినిధులను సిపిఐ సమావేశం కోరింది. ఈ సమావేశంలో సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. 42% బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు సిపిఐ పార్టీ అందరినీ కలుపుకుని ఉద్యమం చేస్తుందని నెల్లికంటి సత్యం చెప్పారు. ఈ బందే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ ఉద్యమం బలంగా కొనసాగుతూ ఉంది. సరే, ఇప్పటికే అనేక రాజకీయ పార్టీల వైపు మరి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవాళ బలపరచవలసినటువంటి ఆవశ్యకత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. అందువల్ల రేపు జరిగేటువంటి ఈ బంద్ పిలుపు అనేది ఒక ప్రధాన అంశం. ఈ బందే పెద్ద ఎత్తున తెలంగాణ బీసీ సమాజాన్ని మేలుకొల్పే విధంగా మన బంద్ జరగాలి. సరే, ఇప్పటికీ సిపిఐ పార్టీగా మరి మొదటగా సిపిఐ పార్టీకి జేఏసీ రావడం జరిగింది. సంపూర్ణంగా మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వరకు మరి మద్దతు ప్రకటించడం జరిగింది. తెల్లారి 15వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ శ్రేణులు ఈ బీసీ మరి 42% రిజర్వేషన్ కావాలనేటువంటి అంశం మీద మరి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందువల్ల సిపిఐ పార్టీగా ప్రత్యక్షంగా మద్దతే కాదు, ప్రత్యక్షంగా ఈ బంద్లో పాల్గొంటారు. మరి పార్టీతో అందరూ కూడా కార్యకర్తలు పాల్గొనాలని ఇప్పటికే పార్టీ పిలుపుకోవడం జరిగింది. అందువల్ల మా వంతుగా తప్పకుండా సిపిఐ పార్టీగా మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం కూడా సంపూర్ణంగా మరి బలపరచడం జరిగింది. ఈ బీసీ ఉద్యమాన్ని కూడా సంపూర్ణంగా ప్రత్యక్షంగా పాల్గొని మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ ఉద్యమ తరాలని మన ఉద్యమాన్ని దీన్ని సాధిద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని శ్రీకృష్ణ సదర్